అందరికీ నమస్తే అండి. దాదాపుగా 34 రోజుల పాటు ఇరాన్ వర్సెస్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఈ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలోనే జరిగింది. డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించుకున్నారు. యుద్ధ విమానాలు వాడారు. విద్యుత్ కేంద్రాల మీద కూడా అక్కడక్కడ దాడులు చేశారు. సో ఓవరాల్‌గా ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు నష్టపోయాయి. మధ్యతరగతి వర్గాలు చాలామంది నష్టపోయారు. నిత్యావసరాల ధరలు పెరిగాయి, పెట్రోల్ ధరలు పెరిగాయి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగింది, బంగారం మీద, స్టాక్ మార్కెట్ల మీద అన్ని రకాలుగా మీద ఆర్థిక వ్యవస్థలు, ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి చాలా దేశాల్లో. సో యుద్ధం ఆగింది. 3 రోజులయింది. కాల్పుల విరమణ ఒప్పందం మేరకు ప్రస్తుతానికి ఇరు పక్షాల మధ్య యుద్ధం ఏమీ జరగడం లేదు. కానీ ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ మీద దాడులు చేస్తోంది. తీవ్ర స్థాయిలో చేస్తోంది. ఈ 2 రోజుల్లోనే 305 మందికి పైగా మరణించినట్టుగా చెప్తున్నారు. అయితే యుద్ధం ఆగింది కదా కొన్ని షరతుల మీద. సో ఇప్పుడు రేపటి నుంచి అత్యంత కీలకమైన ఘట్టం అనమాట. పాకిస్తాన్ వేదికగా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో చర్చలు జరగబోతున్నాయి 3 రోజుల పాటు ఇరు పక్షాల మధ్య. ఇటువైపు ఇరాన్ నుంచి కొంతమంది ప్రతినిధులు వస్తారు, అటువైపు అమెరికా నుంచి కూడా ప్రతినిధులు వస్తారు, అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా. సో వీళ్ళ మధ్య ప్రధానంగా ఒక 10-15 అంశాల మీద చర్చ జరగబోతోంది. ఆ చర్చలు ఫలప్రదమైతే ఇక కాల్పుల విరమణ కొనసాగుతుంది. ఆ చర్చలు కనుక విఫలమైతే మాత్రం మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్తో పాటు టర్కీ, ఇటలీ లాంటి దేశాలు కూడా ఈ దౌత్య సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించడానికి, అండ్ బ్యాక్ ఎండ్లో చైనా కూడా దౌత్య సంబంధాలు పునరుద్ధరించడానికి చర్చలు సఫలీకృతం కావడానికి ప్రయత్నిస్తున్నాయి అన్నమాట. సో ప్రస్తుతం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై దాడులు ఆపేమని ప్రకటించారు, అండ్ హర్ముజ్ జలసంధి కూడా తెరిచారు. మధ్యలో కొంత మళ్ళీ దాడులు జరిగిన కారణంగా హర్ముజ్ని మళ్ళీ ఇరాన్ మూసేసింది, మళ్ళీ నిన్న తెరిచారంట. సో ఇక్కడ ఇరాన్ వైపు ఒక 5-10 పాయింట్లు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. అమెరికా అండ్ దాని మిత్ర దేశాలు ఇరాన్పై, ఇరానీయుల ఆస్తులు, సంస్థలపై జరుపుతున్న దాడులు పూర్తిగా ఆపేయాలి. సో తక్షణం నిలిపివేసి భవిష్యత్తులో కూడా మళ్ళీ దాడి చెయ్యమని భరోసా ఇవ్వాలి. ఇప్పుడు దాడులు ఆపేయాలి, భవిష్యత్తులో కూడా ఎప్పుడు దాడులు చెయ్యము అని చెప్పి భరోసా ఇవ్వాలంట. అలాగే ఇరాన్ మీద విధించిన అన్ని ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు, వ్యక్తిగత ఆంక్షలు లేదా గణనీయంగా తొలగించాలి. ఒక్కొక్క ఆంక్షలన్నీ కూడా మా మీద చాలా షరతులు ఉన్నాయి, ఫైనాన్షియల్గా చాలా ఉన్నాయి. సో మా ఇరానీ దేశస్తుల మీద చాలా ఉన్నాయి, వీటన్నింటినీ కూడా తొలగించాలి అనేది వాళ్ళ మరో డిమాండ్. అలాగే హెజ్బొల్లా, హమాస్ వంటి సాయుధ సంస్థలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు నిలిపివేసి లెబనాన్, గజ్జా ప్రాంతాల్లో శాంతి స్థిరపడాలి. ఇది ఇరాన్ తమ పెట్టుబడులు పెట్టడానికి లేదా తన సాయం అంటే ఇప్పుడు గొడవ ఏంటి, ఇరాన్ హెజ్బొల్లా అండ్ లెబనాన్ ఆ ప్రాంతాల్లో పెట్టుబడి పెడుతోంది, అక్కడ వాళ్ళకి కొంత సాయం చేస్తోంది. అది మేము కొనసాగిస్తాము, మీరు అడ్డం రావద్దు, మీరు వాళ్ళ మీద దాడి చేయొద్దు అనేది ఇరాన్ పెట్టిన మరో షరతు అనమాట. అలాగే అంతర్జాతీయ సరఫరాలో స్వతంత్ర పాత్ర, అంటే హర్ముజ్ జలసంధి మీద పూర్తి నియంత్రణ వాళ్ళకి కావాలి. ఆర్థికంగా నష్టపోయారు కాబట్టి పరిహారం కావాలి, ప్యాకేజీ కావాలి. దాంతోపాటు హర్ముజ్ జలసంధి ద్వారా వెళ్ళే నౌకల నుంచి మేము టోల్ వసూలు చేసుకుంటాం, మాకు అనుమతి కావాలి, మీరు ఎవరో అడ్డంకి రాకూడదు. దాంతోపాటు ఐక్యరాజ్య సమితి భద్రతా సలహా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలి, అంటే వివిధ సంస్థల్లో గౌరవం పెరగాలి, సమాన చోటు కావాలి అనేది ఇలా ఇరాన్ ఇన్ని షరతులు పెట్టింది. అమెరికా ఏం చెప్తోంది, సో ఇరాన్ ఒక కాలం పాటు పూర్తిగా కాల్పుల విరమణ పాటించాలి, మేము చెప్పినంత వరకు ఇరాన్ మళ్ళీ కాల్పులు జరపకూడదు, తన అణు కార్యక్రమాన్ని తగ్గించేయాలి, యురేనియం శుద్ధి సామర్థ్యం ఎక్కువ శాతాల ఎన్రిచ్మెంట్ లెవెల్స్ తగ్గించాలి, కొన్ని క్షణాల్లో అణు కార్యక్రమాన్ని ఆపేలా నిబంధనలు చేస్తున్నారు. సో అణు కార్యక్రమాలు పూర్తిగా తగ్గించేయాలి, యురేనియం శుద్ధి లాంటివి చేయకూడదు అనేది వీళ్ళు చెప్తుంది. అలాగే ఇరాన్లోని అణు సదుపాయాలపై IAEA అధికారులకు ప్రతి సమయం, ప్రతి స్థానంలో తనిఖీ చేసే హక్కులు ఇవ్వాలి. ఇదొకటి. ఇరాన్లో జరుగుతున్న అణు కార్యక్రమాల కంటే ఎనీ టైం ఎప్పుడైనా సరే వీళ్ళు వెళ్ళి తనిఖీ చేయడానికి హక్కులు ఇవ్వాలి అనేది అమెరికా చేస్తున్న మరో ప్రతిపాదన. హమాస్, హెజ్బొల్లా వంటి సాయుధ సంస్థలతో ఉన్న సంబంధాలు తగ్గించాలి లేదా నిర్ణయాత్మకంగా తెంచుకోవాలి. వాళ్ళేమో మేము సంబంధాలు కొనసాగిస్తాము అంటారు, మీరు దాడులు చేయొద్దు అంటారు, వీళ్ళేమో మీరు సంబంధాలు తగ్గించండి అంటారు. సో అక్కడ ఇద్దరికి మధ్య ఏమాత్రం పొంతన కుదరట్లేదు. ఇరాన్ సైనిక అణు కార్యక్రమాలు ప్రపంచ శాంతికి, ఇంధన రవాణాకు భద్రత కల్పించే విధంగా ఉండాలని అమెరికా ఒక లక్ష్యంగా పెట్టుకుందనమాట. సో ఓవరాల్గా ఈ 2 దేశాల మధ్య, ఇరు పక్షాల మధ్య వీళ్ళ షరతులకి ఎక్కడా కూడా లింక్ లేదు, పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ లాంటి హై అలర్ట్ రెడ్ జోన్ ఉన్న దేశంలో, పాకిస్తాన్ అంటే ఎలాంటిదో మనకు తెలుసు, సో ఆ దేశంలో చర్చలు జరుగుతున్నాయంటే
పాకిస్తాన్ లాంటి దేశం శాంతి దూతగా అవతరించింది అంటే ప్రపంచంలో చాలా దేశాలు నమ్మట్లా. సో ఈ చర్చలు ఎటు వెళ్ళి ఎటు దారి తీస్తాయో తెలియట్లేదు అనేటట్టు ఉన్నాయన్నమాట. సో రేపు మొదలవబోతున్నాయి చర్చలు. సో దాని సారాంశం ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ.